మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. అమరావతిలో కీలకమైనటువంటి మరొక దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మొదలైంది. ప్రధానంగా దీన్ని మూడో దశ అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ప్రాజెక్టుల బేసిస్లో రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ భూ సమీకరణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. ఇప్పటికే రెండో దశకు సంబంధించి 20,000 ఎకరాల భూముల్ని సమీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 7 గ్రామాల్లో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుంది. ఇవి కాకుండా అదనంగా ఇప్పుడు అమరావతి రైల్వే లైన్ అలానే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూ సేకరణ లేదా భూ సమీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అసలు దీనికి సంబంధించి మోతడక గ్రామంలో ఒక ప్రణాళికని రిలీజ్ చేశారు. దాని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం 2,000కు పైగా 2,344 ఎకరాల భూముల్ని ఈ మోతడకలో సమీకరిస్తున్నారు. ఇది మూడో దశ పూలింగ్ అని కూడా ప్రచారం చేస్తున్నారు. బట్ మూడో దశ, నాలుగో దశ కంటే కూడా ప్రాజెక్టు బేస్డ్ పూలింగ్ మొదలైంది ఇప్పుడు అమరావతిలో అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం జాగ్రఫీ చూద్దాము. దాన్ని బట్టి క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. అమరావతిలో మాస్టర్ ప్లాన్ కొంచెం క్లోజ్గా చూస్తే కనుక ఇది ఈ బ్లూ కలర్ లైన్ మొత్తం కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు. సో ఇది ఐఆర్ఆర్ అని చెప్పని అంటున్నారు. అలానే మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మాస్టర్ ప్లాన్ అమలవుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇది ఇక్కడ ఈ ప్రణాళిక ప్రకారం వీటి నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ల్యాండ్ పూలింగ్ రెండో దశ పేరుతో ఇగో ఈ భాగం అలానే ఈ ప్రదేశం ఇక్కడ భూముల సమీకరణ 20,000 ఎకరాలకు సంబంధించి జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మూడో దశ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికని అమలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత మూడో దశ పూలింగ్ పైన దృష్టి పెట్టాల్సి వస్తుంది. సో ఆ క్రమంలోనే మోతడక, ఇది చూడండి ఇన్నర్ రింగ్ రోడ్డు ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం. ఈ ప్రాంతంలో మోతడక గ్రామం ఉంది. దానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగాలన్నా, ఈ రైల్వే లైన్ ముందుకు వెళ్ళాలన్నా ఇక్కడ భూ సేకరణ అవసరం ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాలు, ముఖ్యంగా ఏపీసీఆర్డీఏ బృందాలు గ్రామస్తులతో వరుస మీటింగ్లు నిర్వహించాయి. వాటి ఫలితంగా ఇక్కడ ల్యాండ్ పూలింగ్కి అందరూ సుముఖత వ్యక్తం చేశారు. అందుకే 2,344 ఎకరాల భూముల్ని సమీకరించబోతున్నారు. ఆ భూముల్ని సమీకరించేటువంటి క్రమంలో ఏ ప్రాజెక్టులు ఇక్కడ రాబోతున్నాయి ఒకసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. మొత్తం మోతడక గ్రామంలో ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఏపీసీఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎల్పిఎస్ ప్రధానంగా కొత్త బీజీ అంటే బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ఎర్రపాలెం నుంచి నంబూరు వరకు వచ్చేటువంటి దాని నిర్మాణం కోసం రైల్వే లైన్కి 100 మీటర్ల బఫర్ జోన్, అంటే అటు 50 మీటర్లు ఇటు 50 మీటర్లు రైల్వే లైన్కి బఫర్ జోన్ కింద వదలాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రాంతంలో ఐఆర్ఆర్ కూడా భూ సేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సమీకరణ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏకి అప్పగించింది అన్నమాట. సో ఎల్పిఎస్లో తీసుకోవడానికి చాలామంది రైతులు ఆసక్తి చూపించిన నేపథ్యంలో ఒకవేళ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములు ఇవ్వడానికి రైతులు ఇంట్రెస్ట్ చూపించకపోతే ప్యారలల్గా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కండిషన్స్ అన్నీ కూడా పెడుతూ జియో రిలీజ్ చేసింది. అంటే ఇప్పుడు మనం సీడాక్సిస్ రోడ్డుకు సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఉంది కదా, 12 ఏళ్ళు అయినా కానీ ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇవ్వని రైతుల వలన కేసులు జాప్యం జరుగుతూ వచ్చింది. సో ఆ జాప్యాన్ని నివారించేందుకు ఇక్కడ ఒకవైపు ల్యాండ్ పూలింగ్, మరోవైపు ల్యాండ్ ఎక్విజిషన్ రెండింటిని ప్యారలల్గా నడపాలి, ప్రాజెక్టు డిలే కాకుండా టేకప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం 2,344 ఎకరాల విస్తీర్ణంలో భూమిని తీసుకుంటారు. అందులో 589 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. పట్టా భూమి వచ్చేసి 1,627 ఎకరాలు ఉంది. అసైన్డ్ భూమి మరొక 26 ఎకరాలు ఉంది. సో ఈ మొత్తం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళాలి. ఇందులో ఐఆర్ఆర్కి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒక 7 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలానే బ్రాడ్గేజ్ రైల్వే లైన్కి సంబంధించి 39 ఎకరాల భూములను ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ఇక్కడ ఈ మ్యాప్ కూడా చూస్తే ఇది కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఈ రైల్వే లైన్ దీనికి సంబంధించినటువంటి మ్యాప్. అలానే నేను ఒక్కసారి ఇంకొకటి ఆల్రెడీ రికార్డ్స్లో ఉన్నటువంటి ఇమేజ్ ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఇది పెద్దపరిమి గ్రామం. ఈ పెద్దపరిమి గ్రామం ఫేజ్ 2లో ల్యాండ్ పూలింగ్ అవుతుంది. కర్లపూడి కూడా ఫేజ్ 2లో ల్యాండ్ పూలింగ్ అవుతుంది. మోతడక ఇగో ఇలా ఉంది కదా, ఈ షేప్లో ఉంది. కరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తున్నట్టు, అందుకే 7 ఎకరాలు అక్కడ అవసరం ఉంది. రైల్వే లైన్, ఎల్లో కలర్ లైన్ రైల్వే లైన్ అనమాట. సో ఇక్కడ ఒక 35 ఎకరాలు అవసరం ఉంది. ఎలాగూ పనిగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు కాబట్టి, ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు కాబట్టి మొత్తం అంతా కూడా ప్లాన్లోకి భాగంగా, మాస్టర్ ప్లాన్లో భాగం చేసేందుకు టోటల్గా 2,300 ఎకరాలను ఎక్వైర్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఒకసారి మనం ఇగో ఈ మ్యాప్ పరంగా చూస్తే ఇది ఎల్లో లైన్ మొత్తం కూడా రైల్వే స్టేషన్ ప్లాన్ చేస్తుంది. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డుకి బయట వైపు నుంచి రైల్వే
స్టేషన్ని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ భూమి అవసరమైంది కాబట్టి ముందస్తుగానే ఈ ప్రణాళిక మొత్తాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏకి క్లియరెన్స్ ఇచ్చింది. సో మోతడకలో ఒక విధంగా చెప్పాలంటే మూడో దశ ల్యాండ్ పూలింగ్, ప్రాజెక్టు బేస్డ్ ల్యాండ్ పూలింగ్, ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి. మిగతా ప్రాంతాల్లో కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు చుట్టూ ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ప్రారంభం జరిగిందని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు.